ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటన ముగించుకుని రేపు ఏపీకి రానున్నారు. భార్య భారతితో కలిసి తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకుంటారు. ఈ నెల 17న లండన్ వెళ్లిన జగన్ కుటుంబంతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పర్యటించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత 15 రోజులు ఆయన విదేశీ టూర్కు వెళ్లారు. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతూ ఉన్నారు. జగన్ విదేశీ పర్యటన ముగించుకొని రాబోతూ ఉన్నారు. 4వ తేదీన కౌంటింగ్ ఉంది, బిగ్ డే. సో ఈ ముందే జగన్ రాబోతూ ఉన్నారు రేపు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అడిగి తెలుసు. శివ, ఎన్నింటికి రాబోతూ ఉన్నారు? ఎవరు రిసీవ్ చేసుకోబోతూ ఉన్నారు? అట్ ఈ నెల 17వ తేదీన జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనలో ఉన్నారు ఆయన. స్విట్జర్లాండ్ అలాగే ఇతర దేశాలు, ఫ్రాన్స్ కూడా పర్యటించారు. తర్వాత రేపు ఆయన లండన్ నుంచి తిరిగి రాబోతూ ఉన్నారు. బిగ్ డే ముందుంది. 4న ఏపీ అసెంబ్లీ రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. ఏకంగా వైసీపీ శ్రేణులు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాయి వైజాగ్లో. ఈ నేపథ్యంలో వైసీపీ కాన్ఫిడెన్స్ మనం చూడొచ్చు. గెలుస్తామనేటటువంటి ఒక ధీమా వైసీపీ వ్యక్తం చేస్తుంది. అదే స్థాయిలో టీడీపీ కూడా తమ ధీమా వ్యక్తం చేస్తుంది. టీడీపీ, జనసేన కూటమి, బీజేపీ కూటమి. సో ఎవరు గెలుస్తారనేది 4వ తేదీన తేలబోతోంది. ఈలోపు చంద్రబాబు యుఎస్ పర్యటన, అలాగే జగన్ లండన్ పర్యటన ముగించుకొని దేశానికి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి. రైట్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి జగన్ రాకకు సంబంధించి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతూ ఉన్నారు. శివ, ఎన్నింటికి రాబోతూ ఉన్నారు? షెడ్యూల్ ఏంటి? ఎవరు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నారు? మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు మధ్యాహ్నం తర్వాత ఆయన విదేశీ పర్యటన ముగించుకొని అమరావతి రాబోతున్నారు. 15 రోజుల పర్యటన ముగించుకొని ఆయన రాష్ట్రానికి రాబోతున్నారు. అయితే ఏదైతే గత నెల 17వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ పర్యటన వెళ్ళారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో ఆయన పర్యటించారు. దాదాపుగా 15 రోజుల తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు. అలాగే మరొక 4 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, నేతలతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు సాయంకాలం ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. ఆయనకి స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రులతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు కూడా గన్నవరం విమానాశ్రయం చేరుకుని ఘన స్వాగతం పలికే అవకాశాలు కనిపిస్తామని చెప్పాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం. దేవుడి దయ, ప్రజలిచ్చిన చరిత్రాత్మక తీర్పుతో సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే రోజున మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ముందుకేస్తుంది అంటూ ఆయన ట్వీట్ చేసినటువంటి ఎక్స్ ట్వీట్ని మనం చూస్తూ ఉన్నాం. 15 రోజుల తర్వాత ఏపీకి తిరిగి రాబోతూ ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 4వ తేదీన ప్రభుత్వం మారుతుందా, వైసీపీ ప్రభుత్వమే కొనసాగుతుందా అనేది తేలిపోబోతోంది. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ, అటు టీడీపీ కూటమి రెండు కూడా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్న ఎవరికి వాళ్ళ విజయ అవకాశాలకు సంబంధించి వైసీపీ ఒక అడుగు ముందుకు వేసి వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ ఏర్పాట్లకు సంబంధించి, అలాగే అక్కడ పెట్టే ఫుడ్కి సంబంధించి, ఆహారానికి సంబంధించి మెన్యూ కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్ఫిడెన్స్, ఒక తీరుగా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్కన టీడీపీ అలాగే జనసేన కార్యకర్తలు కానీ, నేతలు కానీ వారంతా కూడా తమ పార్టీలో గెలుస్తున్నాయని చెప్పి వాళ్ళు తమ తీరులో తమ కాన్ఫిడెన్స్ను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తిరిగి రేపు అమరావతికి రాబోతూ ఉన్నారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ పర్యటనలు ముగించుకొని ఆయనకు ఘన స్వాగతం పలకబోతున్నారు వైసీపీ శ్రేణులు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా అమరావతి వెళ్తారు రేపు మధ్యాహ్నం.